హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 108 దేశాల నుండి వచ్చిన అందాల భామలు కిరీటం కోసం పోటీ పడుతున్నారు. ఖండాల వారీగా విభజించి తుది రౌండ్ కు నలుగురిని ఎంపిక చేస్తారు. ఈ నెల 31న ఫైనల్ జరగనుంది. విశ్వనగరం హైదరాబాద్ మరో అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది భాగ్యనగరం వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ పోటీల ఫార్మేట్ ని వెల్లడించింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటీల్లో సుమారు 108 దేశాల భామలు అందాల కిరీటం కోసం పోటీ పడుతున్నారు. కంటెస్టెంట్లను ఇప్పటికే ఖండాల వారీగా గ్రూపులుగా విభజించారు. ఒక్కో ఖండం నుంచి 10 దేశాల పోటీదారులు క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటారు. వీరిలో నుంచి టాప్ 5 ను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత టాప్ 2 లో తీసుకుంటారు. ఇలా టాప్ 2 లో నిలిచిన వీరిలో ఒకరు ఆయా ఖండం తరపున విజేత, మరొకరు రన్నర్ అప్ అవుతారు. న్యాయ నిర్ణేతలు ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని విజేతగా ప్రకటిస్తారు. ఆ తరువాత 4 ఖండాల గ్రూపుల్లో నుంచి నలుగురు సుందరీమణులు చివరి రౌండ్ కు చేరుకుంటారు. ఇక మిస్ వరల్డ్ ఫైనల్ ఈ నెల 31న హైటెక్స్ లో జరుగుతుంది. ఈ తుది రౌండ్ పోటీల్లో వీరిలో నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సుందరీమణి మిస్ వరల్డ్ గా ఎంపిక చేస్తారు. మిగతా ముగ్గురిని 1, 2, 3 రన్నర్ అప్ గా ప్రకటిస్తారు. ఒక్కో ఖండం తరపున మొదటి రన్నర్ అప్ గా నిలిచిన వారు ఫైనల్ రౌండ్ తరువాత ఆయా ఖండాల విజేతలుగా ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా శనివారం నాడు క్రీడల ఛాలెంజ్ పోటీలు జరిగాయి. దీనిలో మిస్ వరల్డ్ ఎస్తోనియా ఎలిస్ రాడ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతాకం గెలుచుకున్నారు. అలానే మే 22న టాలెంట్ ఛాలెంజ్ ఫైనల్, 23న హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్, 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్, 26న బ్యూటీ విత్ ఏ పర్సస్ ప్రాజెక్టుల ప్రదర్శన పోటీలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తుంది. మిస్ వరల్డ్ 2025 పోటీల కోసం వివిధ దేశాల నుండి వచ్చిన అందాల భామలు ఇప్పటికే తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలను, దేవాలయాలను సందర్శించారు. ఈ క్రమంలో ఓ చిన్న సంఘటన వివాదాస్పదంగా మారింది. సుందరీమణులు రామప్ప దేవాలయాన్ని సందర్శన కోసం వెళ్లిన సమయంలో కొందరు మహిళా వాలంటీర్లు వారికి కాలు కడుక్కునేందుకు సాయం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై వివాదం రాజుకుంది.